నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 9, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మానవ జీవితంలో అనేక మంది పలు విషయాలను గురించి భయముతోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అయితే నిర్భయముగా బ్రతకటానికి ప్రతి ఒక్కరిలో ఉండవలసిన లక్షణం ఏంటంటే యథార్థముగా ప్రవర్తించుట. యథార్థత అనగా నిజాయితీని కలిగి ఉండుట, లోపము లేకుండా, తప్పు లేకుండా, ప్రతి విషయంలో దేవునికి భయపడి మానవుల పట్ల మనం చూపవలసిన దేవుని ప్రేమనే గాని ఇంకా పలు విషయాల్లో మనము దేవుని దృష్టికి నమ్మకస్తులుగా జీవించేటటువంటి స్థితి యథార్థత అనేటటువంటి పదం మనకు అర్థాన్ని ఇస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 10, ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి మాట, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్న నేను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మొదటి మనుషుడైన ఆదాములో భయము ప్రవేశించింది. అప్పటి వరకు అతడు దేవుని విషయంలో ఎంతమాత్రం కూడా భయము లేక నిర్భయముగా ఉండువాడే. కానీ అతని జీవితంలో భయం ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే ప్రభువు తమతో తినవద్దని చెప్పినటువంటి పండును తిని వారు ఆజ్ఞను అతిక్రమించిన కారణం భయం వారి జీవితంలోకి వచ్చింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని విషయంలో మనం యథార్థతను కోల్పోయినా, మనుషుల విషయంలో మన యథార్థతను కోల్పోయినా, వారిని ఎదుర్కొనుటకు మనలో భయం అనేది నిశ్చయముగా ప్రవేశిస్తుంది. అయితే ఇటు భయం అంతటి నుంచి మనం విడుదల పొంది నిర్భయముగా బ్రతకాలి అనంటే 34వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట ఈ విధంగా ఉంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన భయానికి కారణం మనము నిజాయితీని అశ్రద్ధ చేయటమే గనుక నేడైనా ప్రభువు నొద్దకు వచ్చి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన దృష్టి ఎదుట చేసిన పొరపాట్లైనా, మానవుల ఎదుట మనం చేసిన పొరపాట్లైనా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మన హృదయానికి సమాధానం ఇస్తారు, భయములన్నిటి నుంచి విడిపిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మాకు మీరు కలుగు చేసిన మేలుకై స్తోత్రాలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తమ ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక.